9,300 ఎకరాల భూమి, దాదాపు 5 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఈ 5 లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి? కేంద్రంలో ఉండే, మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలు, బొంబాయిలో ఇట్లాగే మిల్స్ కు ల్యాండ్ ఇచ్చినారు. ఆ మిల్స్ కి ఇచ్చిన ల్యాండ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం 50% వెనుకకు తీసుకొని అందులో ఇల్లు కడుతున్నది, అందులో ఇతరత్ర అవసరాలకు, ప్రజా అవసరాల కోసం వాడుతా ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు, ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా, ఆయన అనుమూల కాదు, ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి. ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే 5 లక్షల కోట్లు దొబ్బుకపోయేందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇవాళ ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు, ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చజెండా ఇవాళ ఊపి HILTP పాలసీ పేరిట తీసుకొని వచ్చినాడు. నేను